అవార్డులు వాటి యొక్క రంగాలకు సంబంధించి ఏ అవార్డు ఏ రంగాన్ని ప్రదానం చేస్తారనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ట్రిక్స్ ద్వారా ఈజీగా గుర్తుండే విధంగా చెప్తానండి. వైద్య రంగం సంబంధించి చూడండి, ధన్వంతరి అవార్డు అనేది ప్రదానం చేస్తారు. వైద్య రంగంలో ధన్వంతరి అవార్డు అనేది ప్రదానం చేస్తారు. ఇక్కడ వైద్యం అంటే వైద్యం చేయించుకోవాలంటే ధనం అనేది అవసరం, డబ్బు కావాలి. ఈ కాలంలో ఎక్కువ శాతం ఖర్చు అయ్యేది ఎక్కడ? హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. వైద్యం చేయించుకోవడానికి వెళ్తే మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. సో ఖర్చు అంటే ఏంటి? ధనమే కదా. ధనం ఉంటేనే ఖర్చు పెట్టేది. సో ఇక్కడ వైద్యం చేయించుకోవాలంటే ధనం అవసరం, ధనం అవసరం. ఇక్కడ వైద్యం అంటే వైద్య శాస్త్రం సంబంధించి, ధనం అంటే ధన్వంతరి. ధనంలో ఇక్కడ చూడండి ధన్వంతరి. ఓకేనా. నెక్స్ట్ సంగీతానికి సంబంధించి గ్రామీ అవార్డును ప్రదానం చేస్తారు. గ్రామీ అవార్డుకి సంబంధించి కూడా 2 రకాల ట్రిక్స్ చెప్తాను, ఏది నస్తే అది గుర్తుపెట్టుకోవచ్చు. గ్రామోఫోన్, ఇది గ్రామోఫోన్ అంటారు. దీన్ని గ్రామోఫోన్ అంటారు. ఇమేజ్ని గ్రామోఫోన్ ద్వారా సంగీతం అనేది వింటారు. సో ఇక్కడ గ్రామో అంటే గ్రామీ అవార్డు, సంగీతానికి సంబంధించి ఈ అవార్డును అనేది ప్రదానం చేస్తారు. నెక్స్ట్ ఇదొక ట్రిక్. నెక్స్ట్ సంగీతాన్ని గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా చాలా మంది వింటారు, సంగీతాన్ని ఇష్టపడుతుంటారు. ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటారు కదా. సంగీతాన్ని గ్రామాల్లో ఉండే ప్రజలందరూ వింటూ ఉంటారు. సంగీతాన్ని అంటే సంగీతం సంబంధించి, గ్రామాల్లో ఉన్న ప్రజలు అంటే గ్రామాలంటే గ్రామీ అవార్డు. మీకు ఏది నస్తే అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రంగం సాహిత్యానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి 5 రకాల అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ 5 రకాల అవార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇవన్నీ మీకు ఈజీగా గుర్తున్న విధంగా చెప్తాను. మరి ఇందులో జ్ఞానపీఠ్ పురస్కారం సాహిత్యానికి సంబంధించింది, సరస్వతి సమ్మాన్ పురస్కారం సాహిత్యానికి సంబంధించింది, బుకర్ ప్రైజ్, వ్యాస సమ్మాన్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు. ఇక్కడ ట్రిక్ వచ్చేసి సాహిత్యం రావాలంటే జ్ఞాన సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలి. ఓకేనా. సాహిత్యం రావాలంటే, సాహిత్యంలో ప్రతిభ కనబరచాలంటే జ్ఞాన సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలి. ఆశీస్సులు ఉంటే అప్పుడు బుక్ లో వ్యాసాలు సాహిత్యాలు అనేది రాయవచ్చు. ఇక్కడ సాహిత్యం అంటే సాహిత్యం రావాలన్నా, సాహిత్యంలో ప్రతిభ కనబరచాలన్నా జ్ఞాన సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని చెప్పాను. ఇక్కడ జ్ఞాన అంటే జ్ఞానపీఠ్ అవార్డు, జ్ఞానపీఠ్ పురస్కారం స్టార్టింగ్ నుంచి వస్తుంది, లైన్ వస్తుంది చూడండి. నెక్స్ట్ సరస్వతి అంటే సరస్వతి సమ్మాన్ పురస్కారం, సరస్వతి మాత ఆశీస్సులు ఉంటే అప్పుడు బుక్ లో, ఇక్కడ బుక్ అంటే బుకర్ ప్రైజ్, బుకర్ ప్రైజ్. ఓకేనా. ఇక్కడ సేమ్ రైమింగ్ వర్డ్స్ వస్తుంది, బుకర్ ప్రైజ్. నెక్స్ట్ వ్యాసాలు, బుక్ లో వ్యాసాలు అంటే వ్యాస్ సమ్మాన్, వ్యాసాలు వ్యాస్. ఓకేనా. ఇలా మనం డీకోడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా రైమింగ్ వర్డ్స్ వస్తున్నాయి కదా, వ్యాసాలు వ్యాస్, ఇందులో ఉన్న పేరు వ్యాస్ అని. ఓకేనా. నెక్స్ట్ సాహిత్యాలు రాసుకోవచ్చు, అప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు. ఇది పేరులో ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. వ్యాసాలు మరియు సాహిత్యాలు అనేది రాయవచ్చు. ఓకే.